హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు కార్తీక దీపం 200 ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ దీప ఎప్పుడు కలుస్తారని ఎదురు చూస్తున్న జనాలకి ఈ రోజు పండుగ అని చెప్పాలి. ఎందుకంటే కార్తీక్ దీప ఈ రోజు పెళ్లి చేసుకున్నారు. యాక్చువల్గా ఈ సీరియల్ స్టార్టింగ్ లో కార్తీక్ ఆల్రెడీ తన మరదల్ని పెళ్లి చేసుకుంటారని కమిట్ అయ్యాడు. దీప ఆల్రెడీ పెళ్ళై ఒక బిడ్డ తల్లి. అయితే ఎలా వీళ్ళిద్దరు కలుస్తారనేది ఇప్పటి వరకు సస్పెన్సే. అయితే తన భర్త చేసిన మోసానికి దీప భర్త నుంచి విడిపోయి తన బిడ్డను పెంచుకుంటూ ఉంటుంది. అయితే కార్తీక్ తనకి అండగా ఉన్నాడు. ఎందుకంటే దీప తన సొంత మరదలే కాబట్టి. ఈ విషయం మనకి ఇప్పటికీ రివీల్ అయింది. అయితే దీప కార్తీక్ ని పెళ్లి చేసుకోవడంతో మండిపడింది జోష్న. పెళ్లి చేసుకున్న ప్రాంతానికి వచ్చి అక్కడ కార్తీక్ తో మీ ఇద్దరికి మధ్య ముందు నుంచే ఏదో కనెక్షన్ ఉంది, అందుకే ఈ విధంగా పెళ్లి చేసుకున్నారు. తాతయ్యకి మాట ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నీకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ దీపని చేసుకోవడానికి ఇప్పుడు ఎలా నన్ను మర్చిపోయావు? ఎందుకు దీపన చేసుకున్నావు? ఆల్రెడీ పెళ్ళై బిడ్డ ఉన్న తల్లిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది బావా? ఈ దీపే నీకు ముందున్న పరిచయం వల్ల ఏదో మందు పెట్టి నీ వైపుకు లాగుకుంది, అంతేగాని నీకు నన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం. ఈ దీపను వదిలేయమని చెప్పి అందరి ముందు అంటుంది. దీంతో కార్తీక్ ఏం చేయలేక నిర్ఘాంతపోయి ఉంటాడు. అయితే ఎందుకు దీపని ఈ విధంగా పెళ్లి చేసుకున్నావు, కారణం ఏంటి చెప్పమని అక్కడ అందరిలోనూ నిలదీస్తుంది. దీంతో దీప అత్తగారు అలాగే అక్కడ కుటుంబ సభ్యులు అందరూ చుట్టాలతో సహా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాదు. అప్పటికే సుమిత్ర అక్కడ ఉండదు. సుమిత్ర పెళ్లి ప్రాంగణానికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అయితే తనేదో చెప్పాలని రివీల్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటుంది. దాన్ని మనకి సస్పెన్స్ గా చూపించారు ఈ ఎపిసోడ్ లో. అయితే పారిజాతం కూడా ఎప్పుడు జోష్నని వెనకేసుకొస్తూ ఏదో ఒక మాట అంటూ ఉంటుంది. కానీ ఈసారి సైలెంట్ గా ఉంది. జోష్న మాత్రమే ఇక్కడ మాట్లాడుతూ ఉంది. దీంతో ఎవరు మాట్లాడకపోయేసరికి జోష్న ఇంకాస్త రెచ్చిపోయింది. ఏం దీప, నువ్వు మా బావని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీకు ఆల్రెడీ పెళ్ళయింది, అయినప్పటికీ మా బావతో కనెక్షన్ ఉండటం వల్లే నీ భర్త నిన్ను వదిలేశాడంటూ అంటుంది. దీప వెంటనే జోష్నని నీ నోరు అదుపులో పెట్టుకో, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని చెప్తుంది. అంతేకాదు, నువ్వు డబ్బు కోసం మా బావకు వలవేశావని, అంతేకాదు నీకు నీ బిడ్డ కూడా మా బావతోనే పుట్టి ఉంటుందని అనడంతో వెంటనే రెచ్చిపోయిన దీప జోష్నని చెంప చెల్లు మనిపిస్తుంది. నువ్వు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడవంటే అసలు ఊరుకునేది లేదని చెప్పి జోష్నపై విరుచుకు పడుతుంది. దీంతో నివ్వెరపైన జోష్న ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతుంది. అక్కడికి ఈ గొడవంతా అయ్యేసరికి సుమిత్ర చేరుకుంటుంది. దీంతో దీప, నేనెప్పుడు నిజాయితీగానే ఉన్నాను, నా భర్త నన్ను మోసం చేశాడు కాబట్టి నా బిడ్డను పెంచుకోవడానికి నేను విడిగా వచ్చేసాను. అయితే సుమిత్రమ్మ గారు, కార్తీక్ బాబు నాకు తోడుగా ఉన్నారు, కార్తీక్ దగ్గర తీసుకున్న ప్రతి రూపాయి కూడా నేను అప్పుగానే తీసుకున్నాను అని చెప్పి అక్కడ అంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.